వెల్కమ్ టు సుమక్క వంటలు. ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా. శుభ్రంగా 3 సార్లు కడుక్కున్న చికెన్ని, కిలో చికెన్ తీసుకున్న. ఫ్రైకి 1 స్పూన్ పసుపు వేసుకున్న, తగినంత ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలా. ఇవి మంచిగా పసుపు ఉప్పు పట్టుకుంటే మంచిగా ఉంటుంది. 1 స్పూన్ కారప్పొడి వేసుకున్నా నేను. మంచిగా దానికి పట్టేట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకునే వరకు కలిపి పక్కకు పెట్టేసుకున్నా. ఇప్పుడు దాల్చిన చెక్క, సాజీరా 1 స్పూను, బండ పువ్వు కొంచెం తీసుకున్నా, 4 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు అంటారు దాన్ని ఏమంటే తెలియదు నాకు, స్టార్ పువ్వు అని తెలుసు. ఒకటేది 15 ఎండు మిరపకాయలు తీసుకున్నా. ఫ్రైకి అయితే ఇట్లా చేసుకుంటా నేను. కారపొడి కొంచెం వేసుకున్నా ముక్కకు పట్టడానికి, కానీ ఇట్లా అప్పటిదప్పుడే చేసుకుంటా మసాలా ఫ్రై కోసం. ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టుకుంటున్నా. అందులోనే కొంచెము ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకున్నా. వాటర్ పోసుకోకుండా పట్టేసుకుంటా. పేస్ట్ లాగా వేయద్దు, అట్టే పట్టుకోవాలి. సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నా. ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలన్నీ వేపుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ ఉల్లిపాయలకు చికెన్కి బాగా దగ్గర సంబంధం. ఉల్లిపాయలతోనే టేస్టు. అవి బ్రౌన్ కలరే రావాలి, మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా బాగుంటుంది. ఇట్లా కొంచెం వేగకుంటే పేస్ట్ లాగా అనిపిస్తుంది, అది వేగితే ఆ టేస్ట్ వేరుంటుంది. ఇట్లా బ్రౌన్ కలరు వచ్చే వరకు చేసేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అదే వేపుకోవాలి. అందులో వేసుకొని ఇది కొద్దిసేపు అట్లా కలిపి వదిలేస్తే చికెన్లో ఉన్న వాటర్ ఏమో బయటకు వస్తాయి. అవన్నీ వినికిపోయే వరకు అట్లా ఒకసారి వదిలేస్తే ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి. అదంతా ఇనికిపోయిన తర్వాత కొంచెం మొత్తం వేసుకోవద్దు, ఒకసారి మసాలా మనం పట్టుకున్నాం కదా మసాలా, అది కొంచెం వేసుకొని ముక్కకు పట్టేలాగా ఒక 10 నిమిషాలు అట్లా వేపుకొని వదిలేసుకోవాలి. ఇది మంచి ముక్కకు పట్టిన తర్వాత మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకో ట్రిప్పు అట్లా 2 సార్లు వేసుకుంటా నేను. ఇప్పుడు మొత్తం వేసేసుకుంటున్నా. ఇది కొంచెం తర్వాత వేసిందేమో కొంచెం సూపు మనకు అన్నం కంటేటట్టు ఉంటుంది పైన, ముక్క పైన. అదేమో కొంచెం మంచిగా ముక్కకు మంచిగా పట్టుకుంటుందని కొంచెం వేసి ఫస్ట్ వేపుతా. ఇది ఇట్లా వేపేసుకొని కొంచెం ఉడికే వరకు అట్లా పెట్టుకొని కొత్తిమీర చల్లుకొని కొద్దిసేపు అట్లా వదిలేసి తీసేయాలా. మొత్తం పట్టేసుకున్నది. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై రెడీ. ఎలా ఉందో చెప్పండి.